హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు వీడియోలో నేను మాట్లాడే టాపిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఈ పాయింట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆ పాయింట్ ఏంటో క్లియర్గా చెప్తాను, వినండి. ఈ పాయింట్ విన్నాక కొంతమందికి నేనంటే కోపం కూడా రావచ్చు, బట్ చెప్పాలి, వాస్తవం తెలియాలి అందరికీ. పెప్టైడ్స్, నేను అనేక సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్, ఇంకా 7 ఇయర్స్ కూడా అయిందో, పెప్టైడ్స్ అనేవి ఫ్యూచర్లో ఇవే మార్కెట్లో ఒక రివల్యూషనరీ అవుతాయి. మనుషులని 140-150 కాదు 200 ఏళ్ళ దాకా కూడా బ్రతికేలా చేస్తాయి ఫ్యూచర్లో ఈ పెప్టైడ్స్ వచ్చి మొత్తం అన్ని రకాల జబ్బుల్ని తగ్గిస్తాయి. ఇలాగా చాలా ఏళ్ళ క్రితం నేను వీడియోస్ చేశాను. అప్పటికి అసలు మార్కెట్లో పెప్టైడ్స్ అంటే ఎవరికి తెలియదు. ఆ మార్కెట్లో అసలు పెప్టైడ్సే లేవు. ఆ టైంలో నేను దీన్ని ఫ్యూచర్ని నేను ఊహించాను యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకా పెప్టైడ్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా రాలేదు. బట్ ఆల్రెడీ అద్భుతమైన పెప్టైడ్స్ మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మార్కెట్లో అవైలబుల్ అంటే డైరెక్ట్ మన షాప్కి వెళ్ళి కొనేసుకోగలం అన్నట్లు కాదు. రీసెర్చ్ కెమికల్ అనే కేటగిరీలో ఇవి వేరే దేశాల్లో, ఈవెన్ మన దేశంలో కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కదా ఇవి అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనం ఎవరికి ఇవి తీసుకోమని కానీ ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చుకోవడం కానీ ఇలాంటివి చేయడానికి లేదు. ఎవరన్నా వాళ్ళు సొంతంగా వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగాలు చేసుకోవచ్చు అనుకుంటే, అంటే రీసెర్చ్ కెమికల్ అంటే నా మీద నేను ప్రయోగం చేసుకోవచ్చు పెప్టైడ్ తోటి, వేరే వ్యక్తి మీద ప్రయోగం చేయడానికి లేదు. ఆ కేటగిరీలో చాలా పెప్టైడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని యూజ్ చేసుకుని అనేక జబ్బులు తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దేశాల్లో ఇంటర్నేషనల్గా ఉన్నారు పేషెంట్స్. సో ఏం చేస్తాయి పెప్టైడ్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిడ్నీ CKD స్టేజ్ 4, స్టేజ్ 5 ఉంది. కిడ్నీ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ వచ్చేసింది. నెఫ్రాన్స్ అన్నీ చచ్చిపోయినాయి. ఇంకా చచ్చిపోయిన నెఫ్రాన్స్ని మనం కొత్తగా సృష్టించలేము. మహా అయితే కొన్ని నెఫ్రాన్స్ని చచ్చిపోతున్న స్టేజ్లో ఉన్న వాటిని బ్రతికించగలం, డైట్ కరెక్షన్స్ చేసుకుని, కొన్ని ఏవో చేసుకుని. అలాంటి పేషెంట్స్ని చాలా బాగా హీల్ చేసేలాగా మార్సి అనే ఒక పెప్టైడ్ ఉంది. అలాంటి పెప్టైడ్ కానీ అలాంటిది ఏది కూడా లేదు వేరే మెయిన్ స్ట్రీమ్ అలోపతిలో. ఏ మెడిసిన్ లేదు ఇలాగా కిడ్నీని బ్యాక్ హీల్ చేసేలాగా, రీజనరేట్ చేసేలాగా. అలాగే డైజెషన్ సిస్టమ్ అద్భుతంగా బాగు చేయడానికి BBC 157 ఉంది. అసలు జాయింట్ పెయిన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని అసలు హీల్ చేయలేము. అసలు బోన్ రీజనరేషన్ చేసే సరైన మందులే లేవు అలోపతిలో. అలాంటిది MK677 లాంటి అద్భుతమైన పెప్టైడ్స్ ఉన్నాయి. అవి అద్భుతంగా బోన్ని రీజనరేట్ చేయడము, నడవలేని వాళ్ళు మళ్ళీ తిరిగి నడిచేలా చేయడం, ఇలాగ అనేక చేస్తుంటాయి. హెయిర్ ఫాల్ అయిపోయింది, బట్టతలు వచ్చేస్తుంది అనే వాళ్ళల్లో ఫాలికల్స్ ఇంకా కొంచెం అన్నా ఉంటే వెంటనే వాటిని చావకుండా ఆపేసి హెయిర్ మొత్తం మళ్ళీ వచ్చేలా చేసే పెప్టైడ్స్ వచ్చినాయి. ఇలాగా పెప్టైడ్స్ ఎలా ఉన్నాయంటే మీ కార్డియోవాస్కులర్ హెల్త్ని పెంచే పెప్టైడ్స్ వచ్చినాయి. ఇంకా ఒకటని కాదు, చాలా మన బాడీలో డిఫరెంట్ ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి వచ్చినాయి. టెస్టోస్టెరాన్ తగ్గిపోతే టెస్టోస్టెరాన్ పెంచడానికి పెప్టైడ్స్ వచ్చినాయి. హార్మోన్స్ బ్యాలెన్స్లో తీసుకురావడం, ఇలాగ డిఫరెంట్ పెప్టైడ్స్. బట్ ఇవి ఎందుకు అలోపతిక్ మెడిసిన్స్లో ఇందులోకి రావట్లేదు, అలోపతిక్ వైద్య విధానాల్లోకి రావట్లేదు? ఎందుకు డాక్టర్స్ ఇలా పెప్టైడ్స్ ఇవ్వట్లేదు? మీరు ఎలా ఉందో, మీకు ఇష్యూ ఉందా, MK677 తీసుకోండి, లేకపోతే మీరు BBC 157 తీసుకోండి, లేకపోతే TB 500 తీసుకోండి, ఇలాగ ఎందుకు డాక్టర్స్ అనట్లేదు? దానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా చాలాసార్లు ఒక మాట చెప్పేవాడిని. అది కొంతవరకు నిజమే, బట్ పూర్తి స్థాయి నిజం కూడా కాదు. అదేంటి అంటే, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి పెప్టైడ్స్ని రానివ్వదు. ఎందుకంటే అవి వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీని బాగు చేసే పెప్టైడ్ వచ్చిందంటే డయాలసిస్ సిస్టమ్ మొత్తం లాస్ అయిపోతుంది. గుండె జబ్బులను తగ్గించే పెప్టైడ్స్ వచ్చినాయంటే ఇంకా బైపాస్లు స్టంట్స్ చేయడానికి ఉండదు వాళ్ళకి, అక్కడ లాసు. సో ఇలాగ మెడిసిన్స్ అమ్మడానికి అవ్వదు, సో ఎక్కడ బోర్డు లాస్, ఇలాగని చెప్తూ ఉంటారు. ఇందులో పూర్తి స్థాయి వాస్తవం లేదు, అలాగే పూర్తి స్థాయి అబద్ధం కూడా లేదు. ఇది కూడా చాలా విషయాల్లో జరుగుతుంటుంది. బిగ్ ఫార్మ్ అనేది చేస్తూ ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది రీజన్ ఎందుకు ఇవి అలోపతిగా ఈజీగా రావట్లేదు. పెప్టైడ్స్ అనేవి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇచ్చినట్టు జస్ట్ అలాగ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేసి అలా వాడేస్తే మీకు జబ్బులు తగ్గిపోతాయి అని చెప్పడానికి లేదు. ప్రతి పెప్టైడ్ని మనం ఎవరికన్నా ఇస్తున్నా లేకపోతే మనం ఓన్గా వాడుతున్నా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో. ఏ పెప్టైడ్ కన్నా సరే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని మానిటర్ చేసుకుంటూ, మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే అయ్యో పర్మనెంట్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ పర్మనెంట్గా ఉంటాయని కాదు, వాటిని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టాలి. అంటే ఎలాగంటే, ఎవరన్నా ఒక పెప్టైడ్ ఇచ్చే ఒక మనిషికి మనం ఆ వ్యక్తిని హీల్ చేస్తున్నప్పుడు జస్ట్ క్యాజువల్గా ఆ వ్యక్తిగా అలా ఇచ్చేయడం, అతన్ని మానిటర్ చేయాలి.
ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనేది చెక్ చేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్కి విధి కూడా ఇవ్వాలి. సో సింపుల్ వైద్యం కాదు ఇది. ఇదేంటంటే ఒక ఆల్మోస్ట్ సర్జరీ చేసినప్పుడు ఒక మనిషిని ఎలాగ వైద్యులు బాగా మానిటర్ చేస్తుంటారు, ఆ వ్యక్తికి హాస్పిటల్లో పెట్టి ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మనిషి ఎలా ఉన్నాడు, స్పృహలో ఉన్నాడా లేదా, మొత్తం అంతా రెగ్యులర్ మానిటర్ ఎలా చేస్తుంటారో ఐసీయూలో పెట్టి ఆ టైప్లో అంత లెవెల్లో కాకపోయినా రోజువారీ పలకరించి మానిటరింగ్ చేయాలి. డెఫినెట్లీ ఆ పేషెంట్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, బట్ రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేయాలి. రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేయడం ఇంగ్లీష్ వైద్యంలో ఉందా, అలోపతి వైద్యంలో ఉందా? లేదు. అలోపతి వైద్యం ఎలా ఉంటుంది, ఒక పేషెంట్ తనకు ఒక సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తాడు, అతని సిమ్టమ్స్ అన్నీ డాక్టర్ దీని మీద రాసుకుంటాడు, కేస్ షీట్లో రాసుకున్నాక దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి ఏం జబ్బు ఏంటిది డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు మెడిసిన్స్ రాసిస్తే ఆ మెడిసిన్స్ని మెడికల్ షాప్లో కొనుక్కొని పేషెంట్ ఇంటికి వెళ్ళి వాడుకుంటాడు. సిమ్టమ్స్ తగ్గినాయా ఓకే, తగ్గకపోతే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళడం ఏదో చేస్తారు, తగ్గితే వెల్ అండ్ గుడ్. సో ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మెడిసిన్స్ రాసి ఇవ్వడంతో డాక్టర్కి ఆ పని అయిపోతుంది, ఇంకా స్ట్రెస్ ఉండదు, ఆ పేషెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 15 days పోయాక మళ్ళీ పేషెంట్ వస్తే కేస్ షీట్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అప్డేట్ చేయడం ఏదో ఉంటుంది. సో చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇన్ పేషెంట్ కానంతకాలం మానిటరింగ్ అనేది ఉండదు అలోపతి వైద్య విధానంలో. కానీ పెప్టైడ్ థెరపీలో ఎలా ఉంటుంది, మరి ఇన్ పేషెంట్ చేయాలా మనిషిని అంత అవసరం లేదు. పేషెంట్ తీసుకుంటాడు, ఇంట్లోనే ఉంటాడు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా ఇమీడియట్లీ ఆ పేషెంట్ ఇక్కడికి రావడం కానీ, అంటే సెకండ్ డేనే రావడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ ఏదో చేయాలి. అయితే ఇది రోజువారీ కూడా రావాల్సి రావచ్చు, లేకపోతే అదే రోజు మార్నింగ్ పెప్టైడ్ తీసుకుంటే నైట్ సిమ్టమ్ రావచ్చు, సో నైట్ వెంటనే కాంటాక్ట్ చేయాల్సి రావచ్చు. సో ఒక టైమింగ్ అంటూ ఉండదు. మానిటరింగ్ అనేది డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకలా చెప్పాలంటే ఒక ఆన్ కాల్ సపోర్ట్ లేకపోతే వాట్సాప్ చాట్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ వ్యక్తికి. ఇలాంటిది అలోపతి వైద్య విధానంలో చేస్తారా? చేయరు. ఒక్కొక్క పేషెంట్కి ఇలా చేయాలంటే అది ఇంపాసిబుల్. అది ఎందుకని పేషెంట్లు చాలా దారుణంగా ఉంటారు. వాళ్ళు సిమ్టమ్స్ లేకపోయినా ఒకసారి సిమ్టమ్స్ ఉన్నట్లు చెప్పడం, చిన్న చిన్న సిమ్టమ్స్కి ప్రతిదానికి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం, ఇంకా ఆ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం సర్వనాశనం, దాన్ని మిస్యూజ్ చేయడం అనేది చేస్తుంటారు యాక్చువల్లీ. సో అందువల్ల ఇలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు, ఇలాంటిది ఎప్పుడూ కూడా రెగ్యులర్ మానిటరింగ్ అనేది అలోపతి వైద్య విధానంలో ఎలా చేయదు. కాబట్టి ఇలాగ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి, దాన్ని మానిటర్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేస్తూ దాని బెనిఫిట్ ఇవ్వాలి పేషెంట్కి అనే చోట అసలు అలోపతిక్ వైద్య విధానాల్లో అసలు పాసిబిలిటీ లేదు. సో దీనికి ఏం చేయాలి, దీనికి ఏమైనా వైద్య విధానం ఉందా? లేదు. పేషెంట్ని రెగ్యులర్గా మానిటర్ చేయడం అనేది జరగదు. ఇంకా ఇది జరగాలి అంటే ఆ పేషెంట్ చాలా డబ్బులున్న వ్యక్తి, మంచి రెగ్యులర్గా ఒక డాక్టర్ని పెట్టుకుని పర్సనల్గా చేసుకోవాలి తప్పించి వేరే పాసిబిలిటీ లేదు. అది సో పాసిబిలిటీ లేదు కాబట్టి ఏం చేస్తారు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న పెప్టైడ్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుంది, ఈ అద్భుతమైన పెప్టైడ్స్ ఏవైతే కిడ్నీ సమస్యలు కూడా రివర్స్ చేయగలవు, ఏవైతే హార్ట్ ఎక్కడ ట్రీట్మెంట్ లేని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రివర్స్ చేయగలవు, అసలు బోన్ రీజనరేషన్ చేయడానికి అష్టకష్టాలు పడుతుంటుంది అల్లోపతి వైద్యం. అలాంటిది సింపుల్గా వితిన్ డేస్లోనే బోన్స్ మొత్తం రీజనరేట్ అయ్యి వితిన్ వీక్స్లో మనిషి అద్భుతంగా తన ఆస్ట్రియోపెరోసిస్ అయితేనేంటి, ఆస్ట్రియోపీనియా అయితేనేంటి మొత్తం అన్ని రివర్స్ చేసుకుని చాలా స్ట్రాంగ్గా తయారయ్యి ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్న ఈ పెప్టైడ్స్ని అసలు మనిషి యూజ్ చేయడానికి లేకుండా అయిపోతుంది. అవి కేవలం అలా రీసెర్చ్ కెమికల్లా ఉండిపోతున్నాయి. ఇవి ఎప్పుడు దాకా ఇలా ఉంటాయి, ఇంకంతే, ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కేవలం కొంతమంది చెప్పాలంటే మెడికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి తెలియకుండా వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేయగలిగితే అంతకుమించి ఇంకెవరు యూజ్ చేయలేదు. బట్ నా భయం ఏంటంటే అలాగా ఎంతకాలం అని ఇలా పెప్టైడ్స్ని ఇలాగా దాని డెవలప్మెంట్ ఆపుతూ ఉంటే కొంతకాలం పైకి ఆ పెప్టైడ్స్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఏవైతే మనిషిని నేను చెప్పిన 200 ఏళ్ళు బ్రతికించగలవో ఆ పెప్టైడ్స్ ఫ్యూచర్లో రాకపోవచ్చు. ఎక్కడైనా ప్రోత్సాహం అనేది ఉంటేనే వాటి డెవలప్మెంట్ నడుస్తుంది. నాకు భయం ఏంటంటే మన యూఎస్లోనేంటి, ఇంకా వేరే దేశాలంటే ప్రతి దేశంలో కూడా ఈ పెప్టైడ్ డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ కానీ ఏ మెడికల్ సిస్టమ్ కానీ ప్రోత్సహించట్లేదు. దానివల్ల ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళు
ఒకటి ఏదో సాధిద్దాం, ఒకటి ఏదో ప్రపంచానికి ఇద్దామన్న లక్ష్యంతో చేస్తున్న వాళ్ళే తప్పించి నిజంగా పూర్తి స్థాయిలో ఫండ్స్ లభించి అద్భుతంగా పెద్ద పెద్ద టీమ్స్ పనిచేయడం అనేది జరగట్లేదు ఈ పెప్టైడ్స్ డెవలప్మెంట్లో. బట్ అలాంటిది జరిగితే అతి త్వరలోనే ఒక రెవల్యూషన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ అది జరిగే ఛాన్స్ కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఈరోజు నేను మాట్లాడింది. మీలో చాలామందికి అసలు అర్థం కూడా కాకపోవచ్చు, అసలు పెప్టైడ్స్ అంటే ఏంటి కూడా తెలియకపోవచ్చు చాలామందికి. బట్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది నేను చెప్తుంది ఏంటని. ఎనీవే, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుసుకుందాం. అప్పటిదాకా టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.